నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికోసమని ఒక వీడియో రిప్లై చేయాలనిపించిందండి. నా వీక్షకులు అడుగుతున్నారండి, సార్ ఐఎమ్ రుక్మిణి, నా వయసు 31, ఇంతవరకు ఎలాంటి సన్ స్క్రీన్ వాడలేదు. నా ఫేస్ అంతా డల్గా, వ్రింకిల్స్, బ్లాక్గా, పింపుల్ మార్క్స్, ఏజ్డ్గా ఉంది. దానికి మంచి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ చెప్పండి, అలానే ఎటువంటివైనా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా అని అడుగుతున్నారండి. రుక్మిణి గారు, చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. చాలామందికి 25 ఇయర్స్ దాటినాక చర్మంలో మార్పులు. రుక్మిణి గారు, చాలా మంచి క్వశ్చన్ అండి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత చర్మంలో చాలా మార్పులు వస్తాయి. మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ మనము చూసుకుంటూ ఉండాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ ఎలాంటిది, మాయిశ్చరైజర్స్ ఎలాంటివి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి స్కిన్ కేర్ ఎలా చేయాలి, సన్ స్క్రీన్ ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసమనే ఇవాళ డీటెయిల్గా వీడియో చేద్దామని అనుకున్నానండి. సన్ స్క్రీన్స్ అంటే మనకి ఒక రక్షణ కవచం లాంటిది. మనకి చర్మం పైన ఒక లేయర్గా ఫామ్ అయి మనకి ఎటువంటి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. యాంటీ ఏజింగ్గా కూడా మనకి సన్ స్క్రీన్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి మంచి మాయిశ్చరైజర్స్ కూడా స్కిన్ని నరిష్ చేసి మంచిగా హెల్తీగా ఉంచుతూ ఉంటుంది. మనకి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి. ఆరోగ్యవంతంగా మనం ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు కదా. అలానే చర్మంది కూడా ఆరోగ్యం కూడా మహాభాగ్యం. ఎందుకనంటే మీరు చర్మానికి మంచిగా గ్లో ఉండి మంచిగా హెల్తీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఎదుగా చూసే వాళ్ళు కూడా చాలా అపీలింగ్గా ఉంటుంది. మీరు హెల్తీగా ఉంచుకోవాలని మీరు ప్రయత్నం చేయాలండి. ఎలా చేయాలి అని అంటే ఒక సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, మంచి సీరం, గ్లూటథైన్, వైటమిన్ సి, అలానే ఒక మంచి ఫేస్ వాష్ అని నేను చెప్తూ ఉంటాను. మంచి సన్ స్క్రీన్ పెట్టుకుంటే మీకు చర్మంలో మంచిగా హెల్తీగా కనిపిస్తుంది. ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని అంటే మనకి మంచి నానో ఎన్క్యాప్సులేటెడ్ జెల్స్ అనేటివి మరి వాడుకోవచ్చండి. లేదనంటే మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ ఉన్నాయి సన్ స్క్రీన్స్ అయినా వాడుకోవచ్చండి. లేదా సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అయినా వాడుకోవచ్చండి. అలానే మనకి ముఖ్యమైనవి ఏంటంటే మనకి ఇతరత్ర ఆయిలీ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయండి. కానీ దాన్ని మ్యాట్ ఫినిష్డ్గా కూడా మనం యూస్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయండి మార్కెట్లో. డాక్టర్ గారు ఏదైనా ఒక బ్రాండ్ చెప్పరా అని అడుగుతూ ఉంటారు ఎప్పుడు కామెంట్స్లో. ఒక డాక్టర్గా నేను ఒక బ్రాండ్ని ఎండార్స్ చేయలేనండి, అది నా ప్రాబ్లం. అందుకోసమనే నేను బ్రాండ్స్ కాకుండా వాటి గురించి నేను ఎక్కువ వివరంగా నేను మీకు చెప్పగలుగుతాను. నానో ఎన్క్యాప్సులేటెడ్ జెల్స్ అయితే ఏమవుతాయనంటే మీకు చర్మం లోపల బాగా ఇముడుతూ ఉంటాయండి. నానో ఎన్క్యాప్సులేటెడ్ జెల్స్ అయితే మీకు ఒక ఆయిలీ లేయర్ లాగా ఫామ్ కాదు. కొంతమంది ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ జెల్స్ ఆ ఆయిల్ మధ్యలోనే మనకి చర్మం పైన కవచంలాగా మారిపోయి మంచి ప్రొటెక్షన్ తీసుకొస్తుంది. దానిపైన కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అని కూడా వచ్చాయండి. దానిపైన కూడా అప్లై చేస్తుంటే మంచిగా చర్మానికి మంచి ప్రొటెక్షన్ అవుతూ ఉంటుంది. చాలామంది క్లయింట్స్, పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మరి నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్గా ఉంది, నేను ఏమైనా అప్లై చేయొచ్చా, మేకప్ ఎప్పుడు అప్లై చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. మీరు సన్ స్క్రీన్ అప్లై చేసినాక దానిపైన టాల్కమ్ పౌడర్ కానివ్వండి, లేకపోతే కాంపాక్ట్ పౌడర్ కానివ్వండి, ఫౌండేషన్ కానీ మీరు పెట్టవచ్చు. అలా చేస్తే ఏమవుతుందని అంటే మీకు అడిషనల్గా ఒక లేయర్ ప్రొటెక్షన్గా మీకు ఫామ్ అవుతుంది అనమాట. సన్ స్క్రీన్ పెట్టినాక నేను ఏది పెట్టకూడదు అని అంటే అలాంటిది ఏం లేదండి. మేకప్కి సంబంధించినవి అన్నీ పెట్టొచ్చు. మరి మాయిశ్చరైజర్ ఎప్పుడు పెట్టొచ్చు, సన్ స్క్రీన్ పెట్టినాక పెట్టొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు మాయిశ్చరైజర్ అనేది ఫస్ట్ పెట్టాల్సిన అవసరం అండి ఫేస్ పైన. ఆ తర్వాత సీరం పెట్టొచ్చండి. ఆ తర్వాత మీరు ఏదన్నా కానీ సన్ స్క్రీన్ కానీ పెట్టవచ్చు అనమాట. అయితే ఉదయం పూట మనం ఇలా చేయొచ్చా అని అంటే మీకు చర్మానికి ఎటువంటి ఇరిటెన్సీ లేదు, అలర్జీ లేదు అని అంటే మనం ఇది చేయొచ్చండి. లేదనంటే కేవలం మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద సన్ స్క్రీన్ పెట్టొచ్చండి. మాయిశ్చరైజర్ పెట్టి మనం సన్ స్క్రీన్ పెట్టినప్పుడు జిడ్డుగా కనిపిస్తుంది అని అనిపిస్తే కేవలం సన్ స్క్రీన్ అనేది మనం పెట్టవచ్చు. మరి నానో ఎన్క్యాప్సులేటెడ్ జెల్ వల్ల మనకి లాభం ఏంటి అనే దాని గురించి అని మనం తెలుసుకున్నాం. మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ అయితే ఎలా ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ అని అంటే మన చర్మం పైన ఒక లేయర్ లాగా జింక్ ఆక్సైడ్ పేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలా పెట్టడంతో ఒక వైట్ లేయర్ లాగా మనకు అక్కడ ఫామ్ అయిపోయి నెమ్మదిగా మన చర్మంలోకి ఇమిడిపోతుంది అనమాట. అలా ఇమిడిపోయిన సన్ స్క్రీన్ మనకి చర్మానికి మంచి కవచంలాగా మారి మంచిగా యూవీ ప్రొటెక్షన్ అనేది చేస్తుంది అనమాట. అయితే మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ మీకు ఎక్కువగా గ్రీజీగా కొంతమందికి మారుతూ ఉంటుందండి, కొంతమందికి బాగా ఇమిడిపోతూ ఉంటుంది.
సో సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ 30 SPFలో ఉంటుందండి, 50 SPFలో కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్సే కాకుండా మనకి మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. అది కూడా టెక్స్చర్ మంచిగా స్మూత్గా ఉండేటివి కూడా ఉంటాయన్నమాట. సో మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటే చర్మంలో మనకి మంచిగా ఆయిలీగా కాకుండా చర్మంలోకి ఇమిడి మంచిగా పింపుల్స్ రాకుండా ఉండే సన్ స్క్రీన్స్ని కూడా మనం వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మాయిశ్చరైజర్స్ అంటారా, నేను చెప్పేది ఏంటంటే సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, అలానే ఇతరత్ర టీ ట్రీ ఆయిల్స్ ఉన్న మాయిశ్చరైజర్స్, లేక మీకు మంచి మాయిశ్చరైజింగ్ షియా బటర్స్, వ్యాక్స్ బటర్స్ ఉన్నాయి, అవి మాయిశ్చరైజర్స్. ఇలాంటివి అన్నీ కూడా మనం మంచిగా యూస్ చేస్తుంటే చర్మంలో మంచిగా హైడ్రేషన్ అనేది వచ్చి దానితో పాటు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మరి స్కిన్ కేర్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి నేను హైడ్రాఫేషియల్స్ చెప్తానండి, అలానే బ్లూ లేజర్స్ చెప్తానండి, అలానే మీకు మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ చెప్తానండి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు రుక్మిణి గారు అడిగారు కదండి, నాకు ముడతలు వస్తున్నాయి, స్కిన్లో డల్గా అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు హైడ్రాఫేషియల్స్ చేయించవచ్చండి. అలానే మీకు మంచి మెడిఫేషియల్స్ ఉంటాయి. పంకిన్ పీల్స్ కానీ లేకపోతే సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ అని మా దగ్గర స్పెసిఫిక్గా చేస్తారండి. చాలా మంచి రిజల్ట్స్ తోటి అది బాగుంటుందండి. అలానే మీకు మంచి హైడ్రేషన్ కావాలనంటే స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయండి. హైలూరానిక్ యాసిడ్ తోటి చిన్నగా ఇక్కడ ఇంజెక్షన్స్ చేయటంతో ఇక్కడ మీకు హైలూరానిక్ యాసిడ్ అనేది వాటర్ని బాగా అబ్జార్బ్ చేస్తుంది. హైలూరానిక్ యాసిడ్ అనేది మన చర్మంలో న్యాచురల్గా అక్కరే ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడూ ఉంటుంది మనకి. అలా ఉన్న హైలూరానిక్ యాసిడ్ ఏమవుతుందనంటే మనకి కొల్లాజన్ మధ్యలో ఫైబర్స్ మంచిగా లోపలికి ఇమిడుతుందన్నమాట. అక్కడ ఇమిడిపోయినాక మీకు మంచిగా వాటర్ని హైడ్రేట్ చేసుకుంటూ మంచిగా స్వెల్అప్ అయి మీకు స్కిన్ని స్ట్రెచ్ చేయడానికని ప్రయత్నం చేస్తుంది. అలా మీకు హైడ్రేషన్ అయినప్పుడు పక్కనున్న కొల్లాజన్ కూడా ఆ హెల్తియర్ మైక్రో ఎన్వైరన్మెంట్లో మంచిగా ఇండక్షన్ అయి తర్వాత కొత్త కొల్లాజన్ని కూడా స్టిమ్యులేట్ చేయడానికని దోహదపడుతుందన్నమాట. ఆ విధంగా చేసుకోవటంతో మీకు అక్కడ స్కిన్లో క్వాలిటీ అనేది బెటర్గా అవుతూ ఉంటుంది. సో మంచిగా ఉన్న స్కిన్ని యాంటీ ఏజింగ్గా ఫస్ట్ మనం చేయాల్సిన ప్రొసీజర్ మన స్కిన్ బూస్టర్స్. ఈ స్కిన్ బూస్టర్స్ అనేటివి చాలా హెల్తీగా ఉంటాయండి. గ్లిసరాల్ బేస్డ్ ఉన్నదైతే ఇంకా మంచిగా హైడ్రేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచిగా మార్పు రావాలి అని అంటే ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే సన్ స్క్రీన్ని ఖచ్చితంగా ఫస్ట్ రెజిమెన్గా మనం వాడాల్సిన అవసరం ఉందండి. సెకండ్ పార్ట్ మాయిశ్చరైజర్, థర్డ్ పార్ట్ సీరమ్స్ అండి, గ్లూటథైన్, వైటమిన్ సి ఉంటుంది. పిగ్మెంటేషన్ కానీ నలుపు కానీ ఉండి డల్నెస్ కానీ ఉన్నాయని అంటే మనం ప్రొసీజర్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ప్రొసీజర్స్తో వచ్చిన మంచి రిజల్ట్స్ని మంచిగా సప్లిమెంట్ చేసేటివి మెడిసిన్స్. మనం ఏమనుకుంటామంటే మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది, ప్రొసీజర్స్ తర్వాత ఇది అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రొసీజర్స్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే ప్రొసీజర్స్ తోటి మీకు బెటర్గా వచ్చే రిజల్ట్స్ ఫాస్టర్గా వస్తాయి, బెటర్గా వస్తాయి. తొందరగా వచ్చిన వాటిని మంచిగా లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ రెజిమెంట్స్ చేసుకుంటూ మనం మంచిగా లాంగ్ టర్మ్లో మెయింటెనెన్స్ అనేది మనము సాధించవచ్చండి. సో ఇదండి విషయం. చర్మంలో డల్గా ఉండి ఏ విధంగా అయినా ఉంది అని అంటే మనకు దానికి క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మిస్కన్సెప్షన్స్ ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, ఎటువంటి టాపిక్స్ నేను మాట్లాడాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు నాతో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.